ఈరోజు మనం మాట్లాడుకోబోయే పాయింట్స్ 1221కి సిరియస్ నక్షత్ర వ్యవస్థకి సంబంధం ఏమిటి? అలాగే పాయింట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏమిటి? ఈ 1221 అనేది మనకి రమారమి 3 నుంచి 4 ఏళ్ల క్రితమే కమాండ్ 1221గా పరిచయం చేయబడింది. ఈ కమాండ్ 1221 అనేది మనకి ఎప్పుడైతే నక్షత్రలోక వాసుల నుంచి సహాయం అవసరమో ఇది వాడమని ప్లయిడియన్స్ ప్రోటోకాల్గా ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్లయిడియన్స్ ఆ ప్రోటోకాల్లో ఇచ్చినప్పుడు మనకి అక్కడ కమాండ్ 1221 అనేది 3 సార్లు చెప్పినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటే మనకి అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనము ఎంత నక్షత్ర లోకంతో కనెక్ట్ అయి ఉన్నామో దాన్ని బట్టి 2 నుంచి ఒక 20 మంది వరకు మనకి పర్సనల్ గైడ్స్ లేదా మన యొక్క ఎనర్జీ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. మరి అలా ఆ కమాండ్ 1221 ఉపయోగించినప్పుడు మన యొక్క పర్సనల్ టీం అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ పర్సనల్ టీం యాక్టివేట్ అయ్యి మనకి ఏది అవసరమో అది చెయ్యడం అనేది మొదలు పెడుతుంది. మన ఎనర్జీస్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్లో ఉంచడం అంటే మనకి మానసిక శరీరము, కారణ శరీరము, భావావేశ శరీరము, ఎథరిక్ శరీరము, ప్లాస్మా శరీరము ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటిని బ్యాలెన్స్లో ఉంచడానికి ట్రై చేస్తారన్నమాట. అఫ్ కోర్స్ వాళ్ళకి ఉన్న కెపాసిటీ కానీ పవర్స్ కానీ ఎనర్జెటిక్ కనెక్షన్స్ మనతో కానీ చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఆ తక్కువ సంబంధంతోనే మనకి మన పరిస్థితుల్ని సెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకు తక్కువగా ఉంది? ఇప్పుడు ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఏమైనా మార్పు ఉందా? మనం అడగంగానే ఎవరైనా రెస్పాండ్ అవుతారా? మనకి మునుపటి కన్నా స్పీడ్గా కనెక్టివిటీ అనేది ఉంటుందా అనేది కూడా చూద్దాము. మరి 1221 కోడ్కి సిరియస్ నక్షత్ర వ్యవస్థకి సంబంధం ఏముంది? ఆ సంబంధంలో ఎటువంటి ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయా, ఇప్పుడే ప్రత్యేకంగా వస్తున్నాయా అనేది కూడా తెలుసుకుందాము. పాయింట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? 1221 కోడ్కి సిరియస్ నక్షత్ర వ్యవస్థకి సంబంధం ఏంటి? సిరియస్ నక్షత్ర వ్యవస్థకి భూమితో చాలా క్లోజ్ కనెక్షన్ అనేది ఉంది. ఎలా అయితే ప్లయిడియన్స్కి ప్లైడస్ నక్షత్ర వ్యవస్థకు ఉంటుందో సిరియస్ నక్షత్ర వ్యవస్థకి అంతకన్నా ఎక్కువ సంబంధం భూమాతతో ఉంది. ఎందుకంటే భూమి మీద ఒకప్పుడు నడయాడిన దేవతలు గాడెస్లు చాలామంది వారి యొక్క ఆరిజిన్ అనేది సిరియస్ నక్షత్ర వ్యవస్థే. అంటే వాళ్ళు సిరియస్ నక్షత్ర లోకం నుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళు అన్నమాట. ఎందుకు? అప్పట్లో గ్రహాల మధ్య తరతమ భేదాలు లేవు. అందరూ అటు ఇటు తిరగడాలనేది చాలా ఫ్రీగా ఉండేది. మనం ఇప్పుడు ఎలా అయితే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఈ గ్రహం మీద ట్రావెల్ చేస్తూ ఉంటామో అలాగే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి సులువుగా ట్రావెలింగ్ అనేది ఉండేది. దీనిలో భాగంగా సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి చాలామంది దేవతలు భూమి మీద రావడము, భూమి మీద ఎదగడానికి ఇక్కడ జన్మలు తీసుకోవడము, ఇక్కడ భూమాతతో సహా పనిచేయడము. అప్పట్లో భూమాత యొక్క వైభవం అనేది చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడులో భూమాతని గయా అనేవారు, గాడెస్ గయా అనేవారు. తర్వాత ఎప్పుడైతే ఈ మాయపొర అనేది ఒక కంచె అనేది వేసి భూమిని లిమిట్ చేశారో, భూమిని మిగతా నక్షత్రలోక వ్యవస్థ నుంచి లిమిటేషన్ అంటే సెపరేషన్ అనేది జరిగిందో అప్పుడు భూమి మీదకి వచ్చిన వీళ్ళు ఈ గాడెస్లందరూ ఇక్కడ జన్మలు తీసుకుని ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి ఆ సిరియస్ నక్షత్ర లోకంతో కనెక్టివిటీ అనేది బలహీనపడింది. వారికే కాదు, భూమి మీద ఆ టైంలో ఎవరున్నా అంతే, అందరికీ కూడా ఆ కనెక్టివిటీ బలహీనపడుతుంది. ఎందుకు? ముందే చెప్పుకున్నట్టు కంచె వేయబడింది. కంచె అనేది ఎందుకు వేస్తాం? ఒక పొలం చుట్టూ కంచె వేస్తాం.
లేదా ఒక ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ చుట్టూ, ఎలక్ట్రికల్ పవర్ గ్రిడ్స్ చుట్టూ కంచె అనేది వేస్తారు, బోర్డర్ అనేది కడుతూ ఉంటారు. ఎందుకు ఆ బోర్డరు? లేదా దేశాల మధ్య కంచె వేస్తారు. కంచె అంటే అటువైపుది వేరు, ఇటువైపుది వేరు. అటువైపు దానికి ఇటువైపు దానికి సంబంధం లేదు. నీది నీదే, నాది నాదే. ఈ భాగం నాది, ఆ భాగం నీది. లేదు ఈ పొలం నాది, ఆ పొలం నీది. అలాగే ఈ గ్రహం నాది, అటువైపు దాంతో నాకు సంబంధం లేదు అని నక్షత్రమూర్తుల బుక్లో చెప్పినట్టు బ్లాక్ టీ షర్ట్స్ ఈ కంచె అనే దాన్ని సృష్టించారు. మరి ఈ కంచె అనేది సృష్టింపబడిన తరువాత విశ్వంలోంచి అన్ని నక్షత్ర వ్యవస్థల నుంచి ఎనర్జీస్ ఫ్లో అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడా ఏది ఆగదు. కానీ ఈ మేట్రిక్స్ అనే కంచె ఆ ఎనర్జీస్ని లోపలికి రానివ్వదు. ఎందుకంటే ఆ పర్పస్తోనే ఆ కంచె వేయడం అనేది జరిగింది. ఏ పర్పస్? అటు నుంచి ప్లైడస్ ఎనర్జీస్ అవ్వచ్చు, సిరియస్ నక్షత్ర వ్యవస్థ ఎనర్జీలు అవ్వచ్చు, ఆర్క్టూరస్ అవ్వచ్చు, వేగా అవ్వచ్చు. ఏ గ్రహాలు చెప్పండి, M87 గెలాక్సీ చెప్పండి, ఏం చెప్పినా కూడా ఎటువైపు నుంచి కూడా భూమి మీదకి ఎనర్జీస్ రావడానికి వీల్లేదు. భూమి చుట్టూ బలమైన కంచె వేయడం జరిగింది. ఆ కంచె ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి నక్షత్ర లోకవాసి, ప్రతి జీవి కూడా ఎందుకు వచ్చారు అనేది మర్చిపోవడం జరిగింది. ఏం చేయడానికి వచ్చారు అనేది మర్చిపోయారు. అసలు వాళ్ళు ఎవరు అనేది కూడా మర్చిపోయారు. ఆ వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఎవరో కాదు, మనమే మర్చిపోయాం అన్నమాట. అన్నీ మర్చిపోయాం. మర్చిపోయి సింపుల్గా ఒక కామన్ మ్యాన్గా బతికేస్తూనే ఉన్నాము. అయితే మనం ప్రతి దగ్గర కూడా జీవితంలో చాలాసార్లు ట్రిగర్ పాయింట్స్ అనేవి పెట్టుకొని వస్తాం. ఈ ట్రిగర్ పాయింట్స్ పెట్టుకోవడం వలన ఏదో ఒక ట్రిగర్ పాయింట్ ద్వారా మనం ధ్యానంలోకి వస్తాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి ధ్యాన శక్తి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమని? బాబూ, నీ మూలం ఇది కాదు, నువ్వు వేరే ప్రణాళికతో వచ్చావు ఇక్కడికి, కామన్ మ్యాన్ లాగా కాదు, నీ ప్రణాళిక ఏంటో తెలుసుకో, దాని ప్రకారం పని చెయ్యు అనేవి గుర్తు చేస్తూ ఉంటుందంట ధ్యాన శక్తి. అది గుర్తు చేస్తున్నప్పుడు మనకి కుతూహలం అనేది పెరుగుతూ ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎవరు మనం అసలు, ఏం పని చేయడానికి వచ్చాము తెలుసుకోవాలి అని రకరకాల పుస్తకాలు చదవడాలు, స్వాధ్యాయాలు, సజ్జన సాంగత్యాలు ఇలాంటివన్నీ చేసుకుంటూనే ఉంటామన్నమాట. అయితే ఇలాంటివి ఎన్ని చేస్తున్నా కూడా మనలో అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న వాళ్ళే. మరి తెలిసిందా మనకి అంటే అలా అనిపిస్తుందండి. నేను ప్లైడస్ నుంచి వచ్చానని, లేదా సిరియస్ నుంచి వచ్చానేమో, లేదా ఆల్డబరాన్స్ నుంచి వచ్చానేమో, లేదా అంటారస్ నుంచి వచ్చానేమో, వేగా ఏమో, ఇలా అనిపిస్తూ ఉంటుందండి. కన్ఫర్మ్డ్గా ఎవ్వరూ చెప్పరు, చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే అక్కడ షూర్గా ఇదే నేను, ఇదే నువ్వు అని చెప్పనివ్వకుండా ఆ ఎనర్జీస్, భూమి మీదకి వస్తున్న ఎనర్జీస్ని ఆపేస్తూ కంచె అనేది ఉంది. ఇంకా ఇందులో ఒక విచిత్రమైన కథ ఏంటంటే మనం ఇది అని అనుకుంటాము, ఈ రోజు అనిపిస్తుంది మీరు సీరియస్ నుంచి వచ్చారు అని, నెక్స్ట్ గంటకే ఏదో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏదో జరిగి అక్కడ ఏమవుతుంది, మనం ఏంటి ఎవరు అనేది మర్చిపోయి మళ్ళీ ఒక సాధారణ వ్యక్తిగా బిహేవ్ చేయడము, మళ్ళీ అందులో పడి కొట్టుకుపోవడాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు? మేట్రిక్స్ కంట్రోల్స్ భూమిని, భూమి మీద ఉన్న జీవులు అందరినీ కూడా ఈ మాయపొరే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి కంట్రోల్స్ అన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మూలం మనకి ధ్యానంలో గుర్తు చేయబడుతున్నా కూడా మనము గుర్తుంచుకోలేము. కొన్నిసార్లు, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు నమ్మం కూడా. ఏ, అలా ఏం కాదు, ఇక జస్ట్ ఇలా వచ్చాం, ఇలా పుట్టాము, ఈ జన్మలో ధ్యానం చేసాం, మళ్ళీ జన్మలో కూడా ధ్యానం చేస్తాం, ఇలాగే పోతాం అంతే, ఉన్నన్నాళ్ళు ధ్యానం చెప్పేయడమే. మన యొక్క ఉనికిని మనమే కొట్టి పడేస్తూ ఉంటాం.
ఎందుకు? అది ఇంకొక రకమైన మేట్రిక్స్ కంట్రోల్. నువ్వెవరో తెలుసుకోవు, నిన్నెవరో, నువ్వు ఇంకొకళ్ళని కూడా తెలుసుకోనివ్వకుండా చేస్తూ ఉంటావు అనమాట. ఇన్ని రకాల మేట్రిక్స్ కంట్రోల్స్ అనేవి భూమి మీద ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు ఏమయ్యిందయ్యా కదా, భూమి కదా, ఏం జరుగుతున్నది అంటే, జూలై 7, 2025న సిరియస్ నక్షత్ర వ్యవస్థకి సంబంధించి ఒకానొక గేట్వే, ఒకానొక ద్వారం అనేది తెరుచుకుందట. తెరుచుకుని భూమి వైపుకి ఆ గేట్వేలోంచి సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి ఎనర్జీలు వస్తూనే ఉన్నాయట. ఎలా వస్తున్నాయట? చాలా సూక్ష్మమైన ఎనర్జీలు. అంటే అర్థం, ఆ ఎనర్జీస్ చాలా మైక్రో లెవెల్లో ఉంటాయి. అందుకే ఇందాక సెషన్ చెప్పుకుంటున్నప్పుడు అన్నాను మీకు, 21 ఆగస్ట్కి అసెన్షన్ పోర్టల్ అఫీషియల్గా ఓపెన్ అయిపోతుంది. కానీ అప్పుడు వచ్చే ఎనర్జీస్, ఆల్రెడీ ఎనర్జీస్ రావడం మొదలైనవి, కొత్త కాస్మిక్ చక్రం మొదలయ్యింది, దాని ఎనర్జీస్ కూడా వస్తున్నాయి. మీకు సునిశ్చితత్వం అంటే గ్రహించగలిగే ఆ సున్నితమైన ఎనర్జీ వ్యవస్థ గనక ఇన్ని సంవత్సరాల ధ్యానంలో మీరు తయారు చేసుకుని ఉంటే, మీరు సులువుగా ఐడెంటిఫై చేయగలరు ఆ ఎనర్జీస్కి, ఈ ఎనర్జీస్కి. లేదండి, నాది దళసరి చర్మం, నాకేం తెలియదు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా మళ్ళీ మొదటిలోనే ఉంటాను, నేను తెలుసుకోలేనండి అంటే అది మీ పొరపాటు కూడా కాదండి. మేట్రిక్స్ కంట్రోల్స్ దేనికైనా ఆ ఆన్సర్ ఒక్కటే, మాయపొర కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల మీరు తెలుసుకోలేరు. మాయపొర ఉన్నన్నాళ్ళు మీరు తెలుసుకోలేరు. కానీ నమ్మండి, చాలా సున్నితమైన ఎనర్జీస్, కొత్త కాస్మిక్ చక్రం యొక్క ఎనర్జీస్ ఫ్లో అనేది స్టార్ట్ అయ్యింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ జీవితంలో భౌతిక తలంలోనే ఎన్నో రకాల మార్పులు అనేవి, ఒకప్పుడు కష్టంగా ఉన్నవి ఇప్పుడు సులువుగా వస్తున్నాయి. రావడం అయితే మొదలైపోయింది. ఇదేమి మనకి ఒక ఒక ఇల్లే అనుకోండి, ఒక ఇంటి గృహప్రవేశం అనుకోండి, ఆ మొత్తం అంతా అయిపోయి ఇంటీరియర్ కూడా అయితేనే కానీ ఇంట్లోకి ఎవ్వడు అడుగు పెట్టకూడదు అని అనరుగా. ఇల్లు లోపల ఎలా ఉంటుందో రోజు చూస్తాంగా. అలాగే ఫిఫ్త్ డైమెన్షనల్ ఎర్త్ పూర్తిగా నిర్మించేస్తేనే కానీ మీకు తెలియదు, లేదా మీరు వెళ్ళకూడదు అందులోకి అనేది లేదండి. ఈ భూమి ఫిఫ్త్ డైమెన్షనల్గా ఎదుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎనర్జీస్ టేస్ట్ అనేది తెలిసిపోతూనే ఉంటుంది. కాకపోతే అది గ్రహించగలిగే కెపాసిటీ అనేది ఉండాలి, అంతే, అదొక్కటే తేడా. సో జూలై 7 తారీఖున ఈ సిరియస్ గేట్వే తెరవబడడం వలన చాలా సూక్ష్మమైన కానీ ఎఫెక్టివ్, చాలా ప్రభావవంతంగా ఒక బ్యూటిఫుల్ ఎనర్జీని తీసుకొస్తున్నదండి. ఆ గేట్వే ఓపెన్ అయ్యి అందమైన శక్తిని మనందరి కోసం తీసుకొస్తున్నది. అది ఎంత అందమైన శక్తి అంటే, ఈ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ని ప్రసారం చేస్తూ భూమిని, భూమి యొక్క ఎనర్జీ సిస్టమ్ని మారుస్తూ ఒక డివైన్ గ్రేస్ అనే దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నది. డివైన్ గ్రేస్ అంటే కృప, దయ, మీ ఇష్టం, ఒక దైవిక కృప మరియు ఎనర్జీస్ని, డివైన్ ఎనర్జీని. మీకు ఎక్కడో ఈ పదం విన్నట్టుంది కదా, డివైన్ డివైన్ అంటుంటే. మనం ఒక 3 సంవత్సరాల క్రితమే ఎప్పుడో డివైన్ ఇంటర్వెన్షన్ మెడిటేషన్ చేసాం. మీకు ఎవరికైనా గుర్తుంటే, దైవిక జోక్యానికి, దైవిక జోక్యానికి డివైన్ ఇంటర్వెన్షన్ మెడిటేషన్ అని ఒక గ్లోబల్ మాస్ మెడిటేషన్ చేశాము. ఆ ధ్యానం చేసినప్పుడు దానితో పాటు ఒక పిటిషన్ కూడా సైన్ చేశామండి. change.web ఏదో ఉంటుంది, అందులో వెళ్ళి మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ మీరు దానికి ఎస్ అంటున్నట్టు మీ సంతకం, సంతకం అంటే ఎస్ అంటూ. సో అక్కడ మనం ఏం అడిగామంటే, 1,44,000 మంది సిగ్నేచర్స్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. దేనికోసము? మాకు
మా యొక్క నక్షత్ర లోకవాసులు భూమి మీదకి రావడానికి మేము లీగల్గా అథారిటీ ఇస్తున్నాము. భూమి మీద మా 1,44,000 మంది ఎనర్జెటిక్ సిగ్నేచర్స్తో చెప్తున్నాము. మాకు డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఆ మూల చైతన్యం యొక్క జోక్యం జరిగి తీరాల్సిందే. మాకు కూడా గెలాక్టిక్ కోడెక్స్ అనేది మేనిఫెస్ట్ అయి తీరాలి ఇక్కడ. మేము కూడా సృష్టిలో ఒక భాగమే, మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళమే. మాయపొరికి అటువైపు అన్ని గ్రహాల వాళ్ళు ఎటువంటి స్వతంత్రాన్ని, ఎటువంటి ఆనందాన్ని, ఎటువంటి ఎనర్జీస్ని ఎక్స్పీరియన్స్ పొందుతూ ఉంటారో మాకు కూడా అవన్నీ పొందే హక్కు ఉంది అని చెబుతూ భూమి మీద గెలాక్టిక్ కోడెక్స్ అమలు పరచబడాలి అని చెప్పి సంతకాలు చేశాము. ఒక 20 నిమిషాలు ధ్యానం చేశాం మనం. ఆ డివైన్ ఇంటర్వెన్షన్ మెడిటేషన్లో కూడా క్రిటికల్ మాస్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మంది ధ్యానులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్గా పూర్తయింది. అప్పుడు మనం చేసిన పిటిషను ధ్యానము, డివైన్ ఇంటర్వెన్షన్ ధ్యానము, ఇప్పుడు డివైన్ గ్రేస్ 1221 కోడ్, ఇవన్నీ కూడా సిరియస్ నక్షత్ర వ్యవస్థకి కనెక్టివిటీ ఉందండి, సంబంధం ఉంది. ఇవన్నీ ఎందుకు? గాడెస్ ఐసిస్ సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చిందని చెప్తారన్నమాట. ఆమె అధీనంలో భూమి చాలా సుభిక్షంగా ఉంటూ గయా అనే పేరుతో ఒకప్పుడు బ్రహ్మాండంగా ఒక అంటే స్వర్ణయుగాన్ని చూస్తూ ఉండేదట భూమి. తర్వాత మరి ఎన్ని రకాల చీకటి జీవులు ఏదో ఒక పేరు పెట్టండి, అసలు వాళ్ళ గురించి తలుచుకోవడమే చిరాగ్గా ఉంటుంది. సో వాళ్ళు ఆక్రమణ వలన చాలా మంది అక్కడి నుంచి వచ్చిన దేవతలందరూ ఉండిపోవడమే కాకుండా ఇక్కడ చంపబడ్డారు వాళ్ళందరూ. సో మరి వీళ్ళు సిరియస్కి మళ్ళీ వెళ్ళాలిగా, వీళ్ళ ఎనర్జీలన్నీ వెళ్ళాలిగా, వారి యొక్క రెమనెంట్స్ ఇక్కడ ఉండిపోయినాయి, అవన్నీ కూడా వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఆ సిరియస్ నక్షత్ర వ్యవస్థ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది భూమిని చక్కబెట్టడానికి, సరిదిద్దడానికి. అందులో భాగమే ఈ సిరియస్ స్టార్ సిస్టమ్ యొక్క శక్తే 1221 ఎనర్జీ. అంటే ఇప్పుడు కమాండ్ 1221 అన్నప్పుడల్లా మీ యొక్క మూలం సిరియస్ నక్షత్ర వ్యవస్థలో ఏదైతే ఉందో ఆ ఎనర్జీని మీరు మీ లోపలికి దింపుకుంటూ ఉంటారో. మీరు ఎన్నిసార్లు చెబితే అన్నిసార్లు. మరి మీకు డౌట్ రావచ్చు, మేడం మేడం మేము సీరియస్ కాదండి, మేము ప్లైడర్స్ అండి. మీ పేరు ఏదైనా పెట్టండి, అన్ని సిస్టంలు మాయపరికి అటువైపు అన్నీ ఒకటేనండి, అందరూ ఒకటేనండి. ఇక్కడలాగా భారతదేశం, పాకిస్తాను, అమెరికా, రష్యా, యుక్రెయిన్ అనే తేడాలు ఏమి ఉండవు. మీరు ఎప్పుడైతే కమాండ్ 1221 అన్నారో భూమి యొక్క లిబరేషన్కి సిరియస్ ఎనర్జీస్ చాలా అవసరం. చాలా అంటే చాలా అవసరం. చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అంత ప్రముఖమైన పాత్ర పోషించే ఆ ఎనర్జీస్ మీ లోపలికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా ఆ భూమి లిబరేషన్లో వర్క్ చేస్తూ భూమి లిబరేట్ అయ్యి అప్పుడు మీరు మీ ప్లైడర్స్కి వెళ్ళిపోతారు. ఏదైనా కావాల్సింది మనకి మన ఇంటికి వెళ్ళడమే కదా. నువ్వు స్ట్రైట్గా మెయిన్ రోడ్లోంచి వెళ్తే ఏంటి, పక్క రోడ్లోంచి వెళ్తే ఏంటి, హెలికాప్టర్లతో వెళ్తే ఏంటి, యూఎఫ్ఓలతో వెళ్తే ఏంటి, ఏదైనా కూడా నువ్వు నీ ఇంటికి వెళ్ళడమే కావాలన్నమాట. సో అది 1221 యొక్క ఎనర్జీ జూలై 7వ తారీఖు నుంచి భూమి మీదకి రావడం మొదలయ్యింది. 1996 గురించి మనం లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఆర్కన్ ఇన్వేజన్ అనేది జరిగింది. మరి ఈ ఆర్కన్ ఇన్వేజన్ జరిగి మరింత కట్టుదిట్టంగా ఆ భూమి చుట్టూ ఉన్న మాయపొర మరింత స్ట్రెంగ్తెన్, ఇంకా ఎక్కువగా బలపరచబడింది. బాగా దృఢంగా దాన్ని స్ట్రాంగ్ చేసేసారు. అందువల్లనే సిరియస్ ఎనర్జీస్ భూమి మీదకి రాలేదు. అయితే జూలై 7వ తారీఖు నుంచి ఈ ఎనర్జీస్ అనేవి భూమికి రావడం మొదలైనయి. మొదలయ్యాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ఎవరైతే నక్షత్రలోక వాసులు సిరియస్ నుంచి వచ్చి భూమి మీద ఇక్కడ 1,44,000 మందిలో ఎవరైతే ఇక్కడ ఆ జన్మలు తీసుకున్నారో సిరియస్ నక్షత్ర లోకంలో మూలం వాళ్ళందరూ మరింత
యాక్టివ్గా మారిపోతారట. సూపర్ యాక్టివ్గా మారిపోతారు. అది సిరియస్ నక్షత్ర వ్యవస్థకి 1221కి ఉన్న ఒకానొక సంబంధం. అంతే, అయిపోలేదు, ఇంకా ఉంది, మళ్ళీ చెప్పుకుంటూ ఉందాం. మరి పాయింట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? దయ అంటే ఏంటి? దయని కలిగించే క్షణం ఏంటి? దయ తాలూకా ఎనర్జీస్ ఎలా వస్తాయి? అసలు ఈ దయ ఎందుకు? దయ లేకుండా ఉండొచ్చు కదా. ఎవరికి కావాలి ఈ దయ? మన మీద ఎవరికైనా దయ ఉందేమిటి? దయ అంతటా ఉందా అంటే సృష్టిలో అంతటా ఉందా లేదా ఏంటి సంగతి అని చూస్తే సృష్టి అంతటా గ్రేస్ అనేది ఉంటుందండి. మనకి కూడా గ్రేస్ ఉండబట్టే భూమాత కోసం జన్మ తీసుకున్నాం. లేకపోతే ఏమీ మీరు ప్లైడస్లోని సిరియస్లోని ఆల్డెబరాన్లోని కూర్చుని హాయిగా కాలు మీద కాలేసి కూర్చుని మదర్షిప్లో తిరగలేక మీకు కూడా భూమాత అంటే దయ, ప్రేమ ఉండబట్టే సరేలే భూమాత కష్టపడుతుంది, అమ్మ కష్టపడుతుంది, వద్దాము అనుకొని వచ్చేసాం. బికాస్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ గ్రేస్. ఆ గ్రేస్ ఎనర్జీస్ వల్లనే వచ్చాం. మరి గ్రేస్ ఎనర్జీస్ వలన వచ్చిన తర్వాత మరి వెనక్కి వెళ్ళలేక పీక్కుంటున్నాం అనమాట ఇక్కడ. మరి ఇప్పుడు ఆ గ్రేస్ ఎనర్జీస్ అనేవి ఆగస్ట్ 18 నుంచి 21 వరకు రకరకాల గెలాక్సీలు, గ్రహాలు, ఇంకా చిన్న గ్రహాలు, బుజ్జి గ్రహాలు ఇలాంటివన్నీ బోల్డ్ ఏవేవో చూపించేస్తున్నాయి. ఆస్ట్రలాజికల్ కన్ఫిగరేషన్స్. M87 గెలాక్సీ, ప్లూటో, యురేనస్, సెడ్నా, ఎల్సియన్, స్టెలియం అంటే ఆ నక్షత్రాల కూటం అన్నమాట. అది ఒక గొప్ప ట్రైన్ అనేది ఫామ్ అవుతుంది. ట్రైన్ అంటే ఏదో ట్రయాంగిల్ షేప్లో ఫామ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసండి? కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి 1221 పాయింట్ ఆఫ్ గ్రేస్ యొక్క ఒక షాక్ వేవ్ అంటున్నారు. కాస్మిక్ సెంట్రల్ సన్ మనము ధ్యానం చేస్తున్నప్పుడు మీరు వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేయండి. తర్వాత కాంతి కానటువంటివన్నీ రూపపరివర్తనం కావించబడాలని చెప్పండి అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ ఎప్పుడు ఇదే. ఏంటది? కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి తెల్లని కాంతి బయలుదేరి అంటాం. మీకు తెలుసా అండి, 2018 కన్నా ముందు కాస్మిక్ సెంట్రల్ సన్ అనే వర్డే చెప్పబడలేదండి. నేను పొరపాటు కాకపోతే రిటర్న్ ఆఫ్ ఫ్లైట్ మెడిటేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి 1,44,000 మంది కన్నా ఎక్కువ పార్టిసిపేట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి కోబ్రా మరి కాస్మిక్ సెంట్రల్స్ అని ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాడు. అప్పటి వరకు గెలాక్టిక్ సెంట్రల్స్ అని వరకు మాత్రమే తెలుసు. అంటే మన చైతన్యం పాలపుంతి గెలాక్సీ వరకు మాత్రమే పరిమితమైంది. ఆ రిటర్న్ ఆఫ్ ఫ్లైట్ మెడిటేషన్ సక్సెస్ అయిన తర్వాత మనకి భూమికి సంబంధించి ఏం జరిగిందంటే మనము బాబు రండి, అయ్యా రండి, మాకు ఇక్కడ కష్టంగా ఉంది, మాకు లిబరేషన్ కట్ నుంచి హెల్ప్ చేయండి, మేము ఇక్కడ నుంచి ధ్యానం చేస్తాము, మమ్మల్ని విడుదల చేయించండి, మా ఇంటికి మళ్ళీ పంపించండి, ఇలా అడుక్కుంటానే ఉంటాం కదా. ఆ పిలుపు గెలాక్సీ వరకే వెళ్తుందంట, గెలాక్సీని దాటి వెళ్ళలేదంట. మరి గెలాక్సీ దాటి కూర్చుంటాడు కదా ఓ మహానుభావుడు, మూల చైతన్యం అంటాం కదా. మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎప్పుడు మన గురించి ఎప్పుడు కేర్ తీసుకున్నాడో కూడా మనకేమీ తెలియదు. సో అక్కడికి వెళ్ళాలి కదా పిలుపు. మరి ఎలా అయితే పిలిస్తే గజేంద్ర మోక్షంలోనే ఎవరు గజేంద్రుడు అరుస్తాడు కదా, అరిచినప్పుడు ఆ పిలుపు వెళ్తుంది కదా. అడగందే అమ్మైనా పెట్టదని, పిలవందే ఆ పిలుపు అనేది ఉండదన్నమాట. వాళ్ళకి తెలియదు అన్నమాట. మనకేమో యుగాలు గడిచిపోతుంటాయి, వాళ్ళకేమో కనురెప్ప పాటలోనే ఉంటుంది, తెలుసు కదా. టైం అండ్ స్పేస్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది, వాళ్ళకైతే అక్కడ ఉండదు అనేది. సో ఏమైందంట, ఆ కాస్మిక్ సెంట్రల్స్ అనే పదం అప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది. అక్కడి నుంచి ఇప్పుడు 21 ఆగస్ట్కి పూర్తిగా పాయింట్ ఆఫ్ గ్రేస్ ఎనర్జీస్ 1221 ఎనర్జీస్ ఆ ఒక షాక్ వేవ్ లాగే వస్తాయి అని చెప్తున్నారండి. అంటే ఎనర్జీ రావడమే దాన్ని సెన్సిటివ్గా సెన్సిబుల్గా ఉంటే తీసుకున్నప్పుడు బాడీలో రకరకాల మార్పులు వస్తాయి. ఇది ఒక షాక్ వేవ్ అంటున్నారు. అంటే ఆ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా ధ్యానంలో కావచ్చు, మీరు మామూలుగా ఉన్నా కూడా ఆ ఎనర్జీస్ని తీసుకునే తత్వం ఉంటే గనక మీ శరీరానికి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అ గ్రేటర్ షాక్స్
ఫర్ యువర్ సోల్ ఎవల్యూషన్. మీ ఆత్మ పరిణామ క్రమంలో ముందుకెళ్ళడానికి మీకు మంచి మంచి ఎనర్జెటిక్ షాక్స్ అనేవి ఇస్తూ ఉంటుందట. అంటే ఏం లేదు, షాక్ అంటే ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవ్వడం, దాని అర్థం అది. అంతే కదా, మరి ప్లగ్లో వేలెట్టారనుకోండి, ఎక్కువ ఎనర్జీ ఫ్లో అయ్యి షాక్ పడదు కదా, అలాగన్నమాట. మనం ఇప్పుడు వద్దన్న కాస్మిక్ ప్లగ్ లో వెళ్ళిపోతుంది భూమి. కాస్మిక్ ప్లగ్ ఇన్ అయిపోయింది, అయిపోయినప్పుడు మనం వద్దన్నా కూడా అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి అదొక షాక్ వేవ్ లాగా తగులుతుంది. తగిలి ఎనర్జీ అంతా కూడా M87 గెలాక్సీ ద్వారా, ప్లైడస్ ద్వారా, తర్వాత సోలార్ సిస్టంలోకి, మన భూమి మీదకి ప్రయాణిస్తుందంట. అదే ఆ ఎనర్జీ పేరే పాయింట్ ఆఫ్ గ్రేస్. మరి పాయింట్ ఆఫ్ గ్రేస్ అంటే ఏంటి? ఒక ఎనర్జీవేనా అంటే కాదు. ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ అనేది మల్టీ డైమెన్షనల్ కోడ్. అంటే ఎన్నో డైమెన్షన్స్లో, ఎన్నో పరిధుల్లో, రకరకాల డైమెన్షన్. ఇది 3D కదా, 5D, 6D, 7D, 8D, 9D, మీరు ఏదైనా చెప్పండి. ఎన్నో డైమెన్షన్స్కి సంబంధించిన ఒక కోడ్ అంట ఇది, ఒక ఎనర్జీ అంట. ఆ ఎనర్జీ ఏంటంట? ఈ సృష్టిలో, ఈ ఉనికిలో, ఈ ఉనికిలో ఉన్న దేనినైనా కూడా స్వచ్ఛమైన ప్రేమ మరియు కాంతిగా మార్చేస్తుందంట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మనమే ఉన్నాము ద్వంద్వత్వం వలన ఎన్నో రకాల ద్వంద్వత్వపు జన్మలు తీసుకుని అనవసరమైన లక్షణాలు, అనవసరమైన ఎనర్జీలతో ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నాం. ఉదాహరణకి, మీకు షార్ట్ టెంపరు, లేదా మీకు కోపం, మీకు అసహనం, మీకు జెలసీ, దయ లేకపోవడం, ఇలా ఏదైనా చెప్పండి. రకరకాల క్వాలిటీలు, కామెంట్లు చేయడము, జడ్జ్మెంట్ చేయడాలు, నేనే కరెక్టు నువ్వు రాంగ్ అండాలు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఎన్నో క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ద్వంద్వత్వానికి సంబంధించిన క్వాలిటీస్. మరి ఈ ద్వంద్వత్వానికి సంబంధించిన క్వాలిటీస్ కాబట్టి వీటిని ఒక స్వచ్ఛమైన, అంటే ప్యూర్ లవ్ అండ్ లైట్గా మార్చే కెపాసిటీ ఇప్పుడు 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వస్తున్న ఎనర్జీస్కి, ఆ గ్రేస్ ఎనర్జీస్కి ఆ కెపాసిటీ ఉంటుందంట. అంటే అర్థం ఏంటి తెలుసండి? మీరు హీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పక్క వాళ్ళని చూస్తే మీకు జెలసీ వస్తుంది అనుకోండి. ఈ గ్రేస్ ఎనర్జీస్ మీ లోపలికి వెళ్తున్నప్పుడు మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఏంటది? అసూయ పడనక్కర్లేదు. సృష్టిలో పక్కవాడు నువ్వు అందరూ సమానమే, వాడెక్కువ నువ్వు తక్కువ కాదు అనే అండర్స్టాండింగ్ వచ్చి మీరు హీల్ అయిపోయి ఆ ఎనర్జీస్ని వదిలేస్తారు. ఈజీగా వదిలేయగలమంట. ఇప్పటి వరకు అలాంటి పని లేదు. ఎవడో చెప్పాలి మనకి, నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు, ఇలా ఉండకూడదు అని ఎవడని చెప్పాడు అనుకోండి, వెంటనే మనకి సక్కమని కోపం వస్తుంది. కోపం వచ్చి, నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తావా, నేనే అలా కాదు, దాని వెనకాతల అది ఉంది ఇది ఉంది అని కథలు చెప్తా ఉంటాం అన్నమాట. మరి ఇప్పుడేమవుతుంది అంటే, నీకెవడూ పాయింట్అవుట్ చేయక్కర్లేదు. నువ్వు ధ్యానంలో కూర్చుని ఎనర్జీస్కి తీసుకున్నా, అలాగని రోజంతా ధ్యానంలో కూర్చోలేం కదా. నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ ఎనర్జీస్ని తీసుకుంటూ ఉంటే అప్పుడు నీ యొక్క ద్వంద్వాలన్నిటినీ కూడా హీల్ చేసేస్తూ, ఇలాంటి లక్షణాలని హీల్ చేస్తూ, పర్సనల్ ఈవిల్ అంటే వ్యక్తి స్థాయిలో ఉన్న చెడు లక్షణాలన్నిటినీ కూడా హీల్ చేసి విడుదల చేసేస్తుందంట. వాటన్నిటినీ కూడా ప్యూర్ లవ్ అండ్ లైట్గా మార్చేస్తుందంట. అంత కెపాసిటీ ఉందంట. ఇప్పటి వరకు హీలింగ్కి నువ్వెంతో కష్టపడ్డావు, ఇప్పుడు అటువంటి కష్టం లేదు. మొత్తం విశ్వాన్ని హీల్ చేసే కెపాసిటీ ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ అనే మల్టీ డైమెన్షనల్ కోడ్కు ఉందంట. మనం ఒక వ్యక్తి పరంగా కాదు, ఒక గ్రహం పరంగా కాదు, ఒక
సౌర కుటుంబం పరంగా కాదు, ఒక గెలాక్సీ పరంగా కాదు. ఇది ఈ ఎనర్జీస్ విశ్వం మొత్తాన్ని హీల్ చేసే కెపాసిటీ ఉంది. ఇదే అల్టిమేట్ హీలింగ్ ఇన్స్ట్రుమెంట్ అంట. మరి అంత గొప్ప ఎనర్జీస్ మనందరి ద్వారా యాంకర్ అవ్వడానికి మనము ధ్యానాలు చేస్తున్నామంటే మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి కదండి. ఈ ధ్యానం గురించి అందరికీ తెలియచెప్తున్నామంటే మనకి మనం శభాష్ అనుకోవాలి కదా. అందరూ కూడా అద్భుతమైన పని అయితే మాత్రం చేస్తున్నారు. ఎందుకు? విశ్వం మొత్తానికి హీలింగ్ తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ గ్రేస్ ఎనర్జీస్ని మనం భూమి మీదకి మన ద్వారా యాంకర్ చేస్తున్నాము. ఈ ఎనర్జీస్ యాంకర్ అయినప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య ఏం జరుగుతూ ఉంటుంది, ఒక మనిషిలో ఏం జరుగుతుంది, పక్క వాళ్ళతో ఏం జరుగుతుంది అంటే ఇది జరుగుతుందండి. ఏంటి తెలుసండి? ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఆత్మతో వాళ్ళు సులువుగా కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు మనం బాడీ మైండ్ సోల్, మైండ్తో కనెక్ట్ అవ్వడమే కష్టం కదా ఫిజికల్ బాడీకి. మైండ్ ఒకటి చెప్తుంది కోతిలాగా. మళ్ళీ మరి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సూపరా కాన్షియస్ మైండ్, ఇంకేదో అన్కాన్షియస్ మైండ్, ఏవో రకరకాల పేర్లు చెప్తారు కదా మైండ్కి. ఇవన్నీ ఒకలా మాట్లాడతాయి. సోల్ ఒకలా చెప్తా ఉంటది. సోల్ చెప్పేది వినాలంటే చికాగ్గా ఉంటది. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ప్రేమ 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 అంటూనే ఉంటది. ఏం పక్కోడికి నా మీద ప్రేమ లేనప్పుడు నేను ఎందుకు చూపించాలంటది మైండ్. బాడీ ఏమో ఈ రెండింటి మధ్యన నలిగిపోతూ ఉంటది, హెల్త్ ఇష్యూస్ వచ్చేసి. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటే పడేది బాడీ మీదే కదా. సో అలాంటి సమస్యల్లోంచి బయటికి వచ్చేస్తాం. ఎందుకు? ఈ పాయింట్ ఆఫ్ గ్రేస్ ఎనర్జీస్ ఎవరైతే యాంకర్ చేస్తున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆత్మతో పునర్సంబంధం ఏర్పడుతుంది. మళ్ళీ పూర్తిగా సంబంధం ఏర్పడి ఆత్మ నిర్దేశించిన మార్గంలో వారు నడవడం మొదలు పెడతారు పూర్తిగా. మరి అలా ప్రజలందరూ వారి యొక్క ఆత్మ నిర్దేశించిన మార్గంలో నడుస్తున్నారు అనుకోండి. మరి నువ్వు వేరు నేను వేరు, గీత గీద్దాము, నాకు ఎక్కువ డబ్బు ఉండాలి నీకు తక్కువ డబ్బు ఉండాలి, నేను ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలి నువ్వు పుచ్చుకునే స్థాయిలో ఉండాలి, నేనే సుఖంగా ఉండాలి, నాకే లాభం రావాలి, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు. ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు. బికాస్ అక్కడ కమ్యూనికేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క ఆత్మతో అనుసంధానంలో ఉంటారు కాబట్టి వారి కమ్యూనికేషన్ ఆత్మ ఎనర్జీస్కి తగ్గట్టు జరుగుతుంది కాబట్టి, అయ్యో నీకు కష్టం వచ్చిందా, నేను నీకేం కాంపిటీషన్ కాదులే, నేను కూడా నీకు కోఆపరేట్ చేస్తాను, మనందరం కలిపి ఎదుగుదాం, అలాగే నేను నీకు సహాయం చేస్తాను, నాకు చేతనైనంత సహాయం చేస్తాను, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు, నీకు డబ్బులు లేవా, నువ్వు చదువుకోలేకపోతున్నావా, సర్లే మేమందరం ఉన్నాం, నువ్వేం ఒంటరి వాడివి కాదు అని మారుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని హయ్యర్ డైమెన్షన్స్లో ఇలాగే జీవన విధానం ఉంటుంది. ఎలా? ఒక జీవి గనక అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే వారి యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ముందుకెళ్ళడం తెలియక ఏవైనా లక్షణాల్లో కరెక్షన్స్ జరగక ఇబ్బంది పడితే మిగిలిన వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేస్తారు వాళ్ళతో, అంతేగాని అవహేళన చేయరు. నువ్వు ఇంతేరా, నువ్వు ఎదగవురా, నువ్వు ఇలాగే ఉంటావురా, నువ్వు ముందుకు వెళ్ళలేవురా, మీ కుటుంబంలోనే ఉందిరా, ఇలాంటి ఏమీ అన్నారు. అక్కడ అందరూ కలిపి అయ్యో నీకు ఈ సమస్య వచ్చిందా, నీకు ఈ క్వాలిటీ ఉండిపోయిందా, నువ్వు ఈ షాడో వర్క్ చేసుకోవాలా, సరేలే ఇలా చేస్తే సులువుగా అయిపోతుంది, ఇబ్బంది లేదు, మనం ముందుకు ఈజీగా వెళ్ళిపోతాము, మేము చెప్తాం కదా అని చెయ్యి చెయ్యి పట్టుకొని ముందుకి తెల్లడము, కలెక్టివ్గా ఎదగడం అనేది ఉంటుంది హయ్యర్ డైమెన్షన్స్ అంతటా. మరి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తే ప్రతి ఒక్కరి జీవితం ఎంతో హాయిగా ఉంటుంది కదండి. ఉంటుందా మరి? చాలా హాయిగా ఉంటుంది. కామెంట్స్ ఉండవు, కోఆపరేషన్ ఉంటుంది, జడ్జ్మెంట్ ఉండదు, యునైటెడ్గా ఉంటాము. ఉన్నప్పుడు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, వేరే డైమెన్షన్కి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హెవెన్ ఆన్ ఎర్త్, ఇక్కడే స్వర్గాన్ని సృష్టించగలం మనము. దానికోసమే కీ, అసెన్షన్ కీ, కీ ఫర్ ద హెవెన్,
అనేది రకరకాల జీవుల ద్వారా రకరకాల ఎనర్జీస్ ద్వారా అందబోతున్న తాళం చెవి అండి అది. సో ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు ఒకవేళ 21 ఆగస్ట్ అయిపోయింది, ఆ తర్వాత మీరు ధ్యానం చేస్తున్నారు, ఓకే, పక్క వాళ్ళతో సత్సంబంధాలు వచ్చేసే జనాలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు, కమ్యూనికేషన్ బాగుంది, మరి మీ ధ్యానంలో ఎటువంటి మార్పులు వస్తాయి అంటే మీరు మాస్టర్స్తో, మీకు అర్థం అవడానికి ఆస్ట్రల్ మాస్టర్స్, పోనీ అసెండెడ్ మాస్టర్స్ అందాం, సెయింట్ జర్మియన్ అని, కుతుమి అని, ఎల్మోరియా అని, వీళ్ళందరూ చెప్తాం కదా, ఆంజనేయ స్వామి లేదా ఇంకెవరైనా మహావతార్ బాబాజీ, రమణ మహర్షి, వీళ్ళందరితోని మనం మాట్లాడాలంటే కష్టం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మాయపరిలో ఏ చీకటి జీవి వచ్చి ఆ ముసుగేసుకుని మాట్లాడుతున్నాడో కూడా మనకు తెలియదు, ఆడు కరెక్ట్ అయినాడు అవునా కాదో కూడా తెలియదు. మరి 21 ఆగస్ట్ తర్వాత అసలైన వాళ్ళతో కనెక్టివిటీ మెడిటేషన్లో సులువుగా జరుగుతుంది. డ్రీమ్స్లో కూడా ఈజీగా కనెక్ట్ అవ్వడం మొదలవుతుందంట. టెలిపతి సామర్థ్యం పెరుగుతుంది. ఆత్మకి ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయి. ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయి అంటే మీరు యూ ఫర్ ఎవర్, మరణం లేని మీరు, బుక్ పత్రి సార్ చెప్పారు కదా, ఆ బుక్ కనుక చదివితే ఆత్మకి సంబంధించి ఉన్న కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిటీస్ ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. అలాంటి క్యాపబిలిటీస్ అన్నీ, అలాంటి సామర్థ్యాలు అన్నీ యాక్టివేట్ అవుతాయి. టెలిపతి, టెలిపోర్టేషన్, క్లార్వాయన్స్, క్లాయర్ ఆడియన్స్, ఇలాంటివన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం, లెవిటేషన్ మొదలవుతాయట. మరి అవి మొదలవుతూ ఉంటే, అవి యాక్టివేట్ అవ్వడం మొదలైతే మరి అదే కదండి అసెన్షన్. అసెన్షన్ విత్ బాడీ పొందడం, కాంతి శరీరాన్ని పొందడం అంటే అదే కదా. ఈ 1221 పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు జరిగిన గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ అన్నీ కూడా మనం ఎనర్జీ యాంకర్ చేశాము అండ్ ఆ ఎనర్జీతో పరిణితి చెందడానికి ఉపయోగించాం. కానీ ఇప్పుడు 1221 పోర్టల్ ద్వారా వచ్చే ఎనర్జీస్ ఇక్కడున్న ప్రతిదీ మారి తీరాల్సిందే. మారేవా సరే, మారలేదా బండకేసి బాదుడే నీకు. అంటే సత్యం వైపు, సత్యయుగం వైపు, ఏకత్వ లక్షణాల వైపు ఉండాలి. కాదు కూడదని, నువ్వు వేరు నేను వేరు, నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ నేను ఎక్కువ అన్నావా బండకేసి ఉతికిడే నీకు. అంటే ఈ ఎనర్జీస్ ఒప్పుకోవు. ఎందుకు? కాంతి కానటువంటి వేటిని ఉండనివ్వదు. ప్రేమ మరియు కాంతి మాత్రమే ఉంటుంది ఇక్కడ. గ్రహాన్ని విముక్తి చేయడం అంటే ద్వంద్వత్వంలోంచి లిబరేట్ చేయడానికి. ఇక్కడ ఉంటావా సరే, హెవెన్ ఆన్ ఎర్త్ చూస్తావా సరే, లేదు నేను ఇంకా ఆ మూఢనమ్మకాలు పట్టుకొని పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉంటాను అంటే రెడీ అని నీకు ఒక ఆమ్, ఎలా ఒక తాపు తంతారన్నమాట, ఒక కిక్కు కొడతారు నీకు. తంతే నీకు సరిపడే భూమి మీదకి వెళ్ళిపోతావు నువ్వు. అక్కడ వెళ్ళిపోయి ఎందుకు ఎదగము అని రాసుకున్న వాళ్ళందరికీ ఎన్నో రకాల భూములన్నీ సృష్టించబడ్డాయి అని బ్లవెట్స్కి సీక్రెట్ డాక్టర్ అండ్ బుక్లో ఎప్పుడో చెప్పేయడం జరిగింది. ఆమె అలాంటి సీక్రెట్స్ అని రివీల్ చేసిందనే ఆమెకి మరి తర్వాత ఒప్పుకోలేదు వాళ్ళు మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్ ఎవరైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ ఒప్పుకోలే. బట్ ఆమె ఆ బుక్లో చెప్పేసింది. సిద్ధంగా ఉండి భూమాతతో పాటు ఫిఫ్త్ డైమెన్షన్లోకి అసెండ్ అవుతాము అనుకున్న వాళ్ళు సరే ఇక్కడే ఉంటారు. కాదు కూడదు, మేము ఇంకా 3D క్వాలిటీస్లో ఉంటాము, మాకు అప్పుడే ఫిఫ్త్ డైమెన్షన్ వద్దు, మేము ఆత్మపరంగా ఇంకా ఎదగాలనుకోవటం లేదు అనుకుంటే అలాంటి వాళ్ళందరికీ సరిపడేటట్టు మరొక 7 భూములు తయారవుతాయి. ఆ 7 గ్రహాలు, భూగ్రహాల మీదకి వాళ్ళు వాళ్ళ యొక్క పరిణామాన్ని బట్టి, పరిణితిని బట్టి పంపించవేయబడతారో అని చెప్పడం జరిగింది. ఎందుకు? ఇక్కడ అర్హత లేదు. ఇక్కడ ద్వంద్వత్వాన్ని వదిలేసి ఏకత్వంలో ఉంటేనే ఇక్కడ ఉండడానికి అర్హత. ఇక్కడ ఉన్న ప్రతిదీ పరివర్తన చెందించడానికే 1221 పోర్టల్
అసెన్షన్ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ అసెన్షన్ పోర్టల్ నుంచి వచ్చే ఎనర్జీస్ అవే గ్రహానికి అసెన్షన్ ప్రక్రియని ప్రారంభించడము. అసెన్షన్ అంటే నేను 3D క్వాలిటీస్తో ఉంటాను అంటే కుదరదు. నువ్వు ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఎదుగుతాను అనుకుంటే, ఎందుకంటే భూమాత వెళ్ళిపోతుంది ఫిఫ్త్ డైమెన్షన్కి. ఇప్పుడు క్లాస్ అందరూ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయి ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు. నువ్వు లేదు కాదు నాకు ఈ బెంచ్ నచ్చింది, నాకు ఈ క్లాస్ నచ్చింది, నేను 3Dలో ఉంటాను అంటే నీ కోసం క్లాస్ అవుతుంది ఏంటి? సరే నువ్వు అక్కడ ఉండని మొత్తం అందరూ వెళ్ళిపోతారు, నువ్వు ఆ బెంచ్ పట్టుకుని వేలాడతావు అక్కడే. అలాగా ఈ భూమి అంతా ఫిఫ్త్ డైమెన్షన్ గా మారిపోతుంటే లేదు లేదు నేను అక్కడే ఉంటాను, నేను పాత క్వాలిటీస్తో ఉంటానంటే, బాబు ఇది ఇక్కడ మరి ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసిందమ్మా, ఫిఫ్త్ డైమెన్షన్కి వచ్చేసిందమ్మా, సర్లే నీకు నచ్చిన థర్డ్ డైమెన్షన్ ఇంకో దగ్గర ఉంది పద అక్కడ పో అంటారు. అక్కడ తీసుకెళ్ళిపోతారు. ఎందుకు 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఒక యూఎఫ్ఓ వస్తుంది, ఇలాంటి వాళ్ళందరినీ ఎక్కించుకొని థర్డ్ డైమెన్షన్ అత్తలు ఏముంటే ఆ 7 ఉన్నాయి కదా ఎంచుకో, నీకు ఏది బాగా నచ్చితే ఎంచుకో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తుంది అనమాట. మరి చూసుకోండి అలా వెళ్తారా, ఇక్కడే హెవెన్ ఆన్ ఎర్త్ ఐలాండ్ ఆఫ్ లైట్ అనేది చూసుకుంటారా? ఇక్కడ ఉన్న ప్రతిదీ మారి తీరాల్సిందే, మారుతుంది. అందుకోసమే 1221 అసెన్షన్ పోర్టల్ మెడిటేషన్ అనేది జరుగుతున్నది. అసెన్షన్ పోర్టల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోద్ది. అర్థమైందా? అది ఓపెన్ అయిపోద్ది. అదేం మీరు క్రిటికల్ మాస్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు, అఫీషియల్ ఓపెనింగ్ ఇంకో 2 రోజుల్లో జరిగిపోద్ది అది. అయితే అది సులువుగా మార్పులు మీరు తీసుకుని ముందుకెళతారా లేదా అనేది 1,44,000 మంది పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. పార్టిసిపేట్ చేశారనుకోండి, 1,44,000 మంది కన్నా ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే అంత సులువుగా ఈ మార్పులన్నీ జరిగిపోతాయి. లేదు కాదు కూడదు అన్నారు అనుకోండి, అప్పుడు మనకే తీరుతుంది ఇక్కడ ఇంకా అనమాట. ఇప్పుడు చూస్తున్నాం చాలదా, ఇంకా ఇంకా చూడడం అనేది జరుగుతుంది. అప్పుడు అది మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా తీసుకెళ్ళచ్చు. సో ఈ 1221 అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత 21 ఆగస్ట్ తర్వాత యాక్చువల్గా న్యూ హెవెన్, న్యూ ఎర్త్, కొత్త భూమికి సంబంధించిన కీ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్గా అది ఈ లోపలే జరిగిపోయింది. జూలై 7కే సర్ప్రైజింగ్గా ఆ కీ అనేది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిపోయి పార్ట్ ఆఫ్ ద ఎనర్జీస్, ఆ కీ తాలూకా కొన్ని ఎనర్జీస్ భూమి మీదకి ఆల్రెడీ వచ్చేసాయి. ఆ కీ అంటే ఆ తాళం చెవి దేనికంటాం? విశ్వంలో ఉన్న చెడు, కాస్మిక్ ఈవిల్, ఇంగ్లీష్లో అయితే కాస్మిక్ ఈవిల్, అలాగే ప్లానెటరీ ఈవిల్, దెన్ పర్సనల్ ఈవిల్, 3 రకాల చెడు ఉన్నాయట. కాస్మిక్ ఈవిల్, ప్లానెటరీ ఈవిల్ అంటే భూగ్రహానికి సంబంధించి, పర్సనల్ ఈవిల్, ఈ 3 తొలగింపు అనేది ప్రారంభమవుతుంది. తొలగించడం, తీసేయడము, తీసి దాన్ని కాంతిగా మార్చేయడము, ఆ తొలగింపు అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆల్రెడీ కీ వచ్చేసింది కదా, మరి ఆల్రెడీ కీ వచ్చేసినప్పుడు ఆల్రెడీ తొలగింపు స్టార్ట్ అయిపోయింది. అందుకే మీకు చెత్త ఎక్కువ కనిపిస్తుంది. చెత్త తొలగించడం అంటే ఏంటి? చెత్త బయటికి తీయాలి కదా, చెత్త బయటికి తీస్తేనే కదా తొలగించబడుతుంది. చెత్త బయటికి రాకుండా తొలగించబడ్డాలు జరగవు కదా. మరి ఆ చెత్త బయటకు వస్తుంటే మనం చూస్తుంటాం కదా, అమ్మో అక్కడ ఇలా అయ్యిందా, ధర్మస్థల కేసులో ఇలా అయ్యిందా, అలా అయ్యిందా, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెత్త తొలగించబడుతున్నదే. ఈ చెత్త మరింతగా బయటకు వస్తుంది. ఎక్కడ ఏవి ఇలాంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ సెలబ్రిటీల పేర్లతో చేసిన దుర్మార్గాలు కానీ ఏవి దాచబడవు, అన్నీ డిస్క్లోజర్, ట్రూత్ డిస్క్లోజర్. మరి అలా ట్రూత్ డిస్క్లోజర్ అయ్యి చెత్త బయటకు వచ్చి ఆ చెడు అంతటిని కూడా తొలగించబడిన తరువాత ఈ భూమాత అసెండ్ అవుతుంది. ఈ విశ్వానికి మరియు అన్ని రకాల విశ్వాలకి, అన్ని విశ్వాలకి, మల్టీవర్స్ అందుకే అంటాం దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ వర్స్, దిస్ యూనివర్స్, ఈ విశ్వం ఒక్కదానికే కాదు, బహుముఖ పరిధుల విశ్వాలన్నిటికీ, మల్టీవర్స్ కాస్మాస్కి చెడు ఆ కాస్మిక్ ఈవిల్ మొత్తం తీసేయడానికి ముగింపంట. ఎక్కడా ఇంకా చెడు అనేది ఉండడానికి లేదు, ఈవిల్ అనేది దాక్కోవడానికి లేదు, మొత్తం అంతటికీ ముగింపు, ఎండ్ కార్డ్ పడుతుందంట. ఎప్పుడు? ఈ 1221 అసెన్షన్ పోర్టల్ ద్వారా వచ్చే ఎనర్జీస్కి ఈ
కాస్మిక్ ఈవిల్, ప్లానెటరీ ఈవిల్, పర్సనల్ ఈవిల్ తొలగింపుకి మొదటి మలుపు, మొదటి ప్రక్రియ, ఈ ప్రక్రియకి మొదటి మెట్టంట. అంటే ఎల్లుండ నుంచి మొదలవుతుంది అన్నమాట. ఆల్రెడీ మొదలయ్యింది. మనకు తెలిస్తే, మనకు అర్థమవుతే మనం తెలుసుకోగలం అన్నమాట అక్కడ. సో ఈ కాస్మిక్, ప్లానెటరీ, పర్సనల్ ఈవిల్ తొలగించడానికి, సృష్టిలోంచే తొలగించడానికి మలుపు, టర్నింగ్ పాయింట్ ఏది? 21 ఆగస్ట్. ఆ రోజు మనకి అసెన్షన్ పోర్టల్, 12/21 అసెన్షన్ పోర్టల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిపోతుంది కాబట్టి. అయితే మరి మేడం, ఇన్ని జరుగుతున్నాయి కదా, డివైన్ గ్రేస్ అంటున్నారు, సిరియస్ అంటున్నారు, 12/21 అంటున్నారు, కాస్మిక్ ఈవులు, ప్లానెటరీ ఈవులు, పర్సనల్ ఈవులు ఇవన్నీ తొలగించబడతాయి అంటున్నారు, 21 ఆగస్ట్ నుంచి అంతగా ఎనర్జీస్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి డివైన్ ఇంటర్వెన్షన్ మాట్లాడాం కదా, ఆ 12/21కి సంబంధించిందే డివైన్ ఇంటర్వెన్షన్ కూడా. మనం అప్పుడు చేసిన డివైన్ ఇంటర్వెన్షన్ మెడిటేషను, ఇప్పుడు చేస్తున్న ఈ మెడిటేషను, అలాగే కమాండ్ 12/21, సిరియస్, ఇవన్నీ కనెక్టెడే. మరి 21 ఆగస్ట్ తర్వాత అంతలాగా డివైన్ గ్రేస్ అండ్ డివైన్ ఇంటర్వెన్షన్ కోడ్ అయిన 12/21 ఎనర్జీస్ వస్తాయి కాబట్టి లైట్ ఫోర్సెస్ ఫిజికల్ ఇంటర్వెన్షన్కి కంపల్సరిగా ముందుకు రావాల్సిందే. వాళ్ళు ముందుకు రాకుండా ఉండిపోవడానికి ఏ కారణము కనపడటం లేదు. ఎందుకు? భూమి మీద చీకటి అంతగా తొలగించబడిపోతున్నది, అంతగా కాంతిలాగా మారిపోతున్నది. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మాండమైన థ్రెట్స్ ఏమీ లేవు. భయపడిపోయి అటువైపు వాళ్ళు ఆగిపోవాల్సిన అవసరాలు ఏం లేవు. మేట్రిక్స్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయి ఎనర్జీస్ వస్తున్నప్పుడు దాంతోపాటు వాళ్ళు కూడా డివైన్ ఇంటర్వెన్షన్కి దే హ్యావ్ టు కమ్, దే షుడ్ కమ్, వచ్చి తీరాల్సిందే వాళ్ళు, లైట్ ఫోర్సెస్. అంతేగాని వస్తే అక్కడేమవుతుందో ఇక్కడేమవుతుందో థర్డ్ వరల్డ్ వార్ మొదలై, మరి ఇంకెందుకు నువ్వు ఉన్నది? ఇంకెందుకు నీ దగ్గర టెక్నాలజీ? ఇప్పటి వరకు అలా ఇలా భయపడ్డావు. మరి మేము ఇన్ని ధ్యానాలు చేసాము, ఇన్ని పనులు చేసి, ఎన్ని పనులు, చింతామణి గ్రిడ్ అంటాం, ఎమరాల్డ్ గ్రిడ్ అంటాం, హెర్క్మా డైమండ్ అంటాం, టిబిటన్ కార్డ్స్ గ్రిడ్ అన్నాము, ఎన్ని రకాల గ్రిడ్స్ చేసుకుంటూ ఫ్లవర్ ఆఫ్ లైఫ్, సీడ్ ఆఫ్ లైఫ్లు, ఆ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లు, పోస్టర్లు, అవి ఇవి అన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంతలాగా భూమి మించి నెగటివిటీని, చీకటిని తీసేసిన తర్వాత ఇంకెందుకు వాళ్ళు ఆగిపోవాలి? ఆగిపోవాల్సిన అవసరం ఏముంది? ఏ అవసరము లేదు. వాళ్ళు వచ్చి తీరాల్సిందే. గట్టిగా అడగండి. అడుగుదామా గట్టిగాను? ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒక సంకల్పం పెట్టి ధ్యానం చేద్దాం. ఒక అఫర్మేషన్ చెప్దాము. అడుగుతూనే ఉన్నాము. ఇంకా గట్టిగా అడగమన్నా అడిగే కెపాసిటీ మనందరికీ ఉన్నది. కళ్ళు మూసుకొని కూర్చుందాం. నాతో పాటు చెప్పండి. మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో దైవిక సంకల్పం ప్రకారం నా యొక్క ఆయామ్ ప్రజెన్స్ పేరుతో నేనిప్పుడే దృఢంగా కోరుతున్నది ఏమనగా, కాంతి బలగాలు భౌతిక జోక్యాన్ని భూమి యొక్క భౌతిక తలంలో మొదలుపెట్టి తీరాల్సిందే. ఇదిలాగే జరగాలి, ఇదిలాగే జరుగుతుంది, ఇదిలాగే జరిగిపోయింది. కమాండ్ 12/21, కమాండ్ 12/21, కమాండ్ 12/21.